నమస్తే మా కాలేజ్కి వెళ్ళిపించారు మా అమ్మ మా నాన్న. సర్ది కూడా తీసుకున్నాను. కాలేజ్కి వెళ్ళి వస్తాను. థ్యాంక్ యూ. చాలా అమాయకురాలండి నేను. అందరూ జాగ్రత్తలు చెప్పండి. నన్ను దీవించండి అమ్మ. కాలేజ్కి మంచిగా కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అందరికీ పేపర్కి రావాలమ్మా. మీ పేరు పేపర్కి రావాలమ్మా. అమ్మ కాలేజ్కి వెళ్ళి వస్తానమ్మా. మంచిదండి. మీకు ఇప్పుడు బస్సు ఉందా అండి? నడకదారా అండి? బస్సు ఆటో వస్తుందండి. ఆటో వస్తుంది. మా నాన్నగారు చెప్పారండి ఆటో వాళ్ళకి. భద్రం అండి. తల కింది కొంచుకొని పోండి. ఎనకల మగవాళ్ళు వస్తా ఉంటారు. భయం కూడా. తల కింది. ఆయన ఎవరో రోజు వస్తారండి. తిప్పన్ గారు అంటండి ఆయన పేరు. వెంటనే పడతా ఉంటాడండి ఎప్పుడు ఆయన. ఎందుకండి ఒకసారి అడగండి. అదే అనుకుంటున్నాను. ఎందుకు వస్తానో అడుగుదామా? రోజు ఒక పువ్వు తెస్తాడమ్మా. రోజా పువ్వు అంట తెస్తాడు. ఐ లవ్ యూ అంటాడమ్మా. అంటే ఏమంట? ఏమో పెళ్లి చేసుకుంటాడంట. మరి మీకు ఇష్టమేనా? నేను అందంగా ఉన్నానంట పెళ్లి చేసుకుంటాడు. ఇష్టమేనా? మీకు ఇష్టమేనా? చూస్తున్నారు కదా రోజు. నాకు కూడా కొంచెం ఇష్టమే. కదమ్మా, మరి చెప్పచ్చు కదా, బయట పడచ్చు. మా అమ్మ మా నాన్నగారు మీరు చెప్పండి. నేను చెప్తాం. మాట్లాడదామా? మనం పెద్దలుగా ఉంది వాళ్ళని అడగాలి. ఏమంటే అబ్బాయిని అడగండి. పెళ్ళైన తర్వాత నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను వాళ్ళ ఇంట్లో పని మంచిగా ఉంటాను. వద్దు, మేము పంపించమమ్మా. మేము అంటే అబ్బాయి బాగా నచ్చినాడు కాబట్టి పని మంచిగా ఉన్నాడని ఒప్పుకోలేస్తాండి కదా. అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా అంటారని ఆయన వచ్చినాడు. నచ్చారు. మా అమ్మగారు చెప్పారు ఇంటి దగ్గర దించిన తల కాలేజ్ వరకు తల పైకి ఎత్తకూడదు అని. మరి కాలేజ్ కాడ దించి మళ్ళీ ఈ విషయాలన్నీ మా అమ్మగారికి చెప్పొద్దండి. చెప్పండి. లాభంగా రండి. బాయ్.